బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. కానిస్టేబుల్ హత్య చేసిన తర్వాత ఊహించిన విధంగా పోలీసులకు రియాజ్ చిక్కాడు. ఆ తర్వాత అతనికి గాయాలు కావడంతో నిన్న హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి ఇవాళ మళ్లీ పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. స్పాట్ లో క్రిమినల్ రియాజ్ మృతి చెందాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ కథ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణకాంత్ గారు. ఎస్ కృష్ణకాంత్ గారు, ఒక విషయం చెప్పండి. రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కేవలం పోలీసులు ఆత్మరక్షణ కోసమే రియాజ్ ను కాల్పులు జరిపారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అది భారతీయ చట్ట ప్రకారం సమంజసమే అంటారా? అంటే ఒకటి ఏంటంటే అండి, ఒక విధంగా ఇవాళ రోజు ఆత్మరక్షణ పరంగా పోలీస్ వారికి డెఫినెట్ గా సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ కింద ఆ నేరస్తుల్ని వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం చంపే హక్కు పోలీసు వాళ్ళకు ఉంది. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు పోలీస్. మామూలుగా మనలాంటి సివిలియన్స్ కూడా ఆత్మరక్షణ కోసం ఎప్పుడైనా ఒకసారి మన మీద ఏమైనా హత్యా ప్రయత్నాలు జరిగినా ఏం జరిగినా అనుకోని పరిస్థితిలో తప్పకుండా ఆత్మరక్షణ కోసం మనం కూడా ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. ఐ మీన్ మన డిఫెన్స్ లో వాళ్ళని గాయపరచవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి మనకి లా ప్రకారం. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థకి, పోలీస్ వాళ్ళకి అందుకని ఆత్మరక్షణ కోసం ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ టు నాప్ ద క్రిమినల్స్ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి వెపన్స్ ఇచ్చారు, లైసెన్స్డ్ వెపన్స్ ఇచ్చారు, అండ్ క్లియర్ గా దానికి రూల్స్ ఇచ్చారు, రెగ్యులేషన్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవాళ రోజు ఒక ధైర్యవంతుడైన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ గారిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ముఖ్యంగా ఇది ప్రొసీజరల్ ల్యాప్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పోలీసు వ్యవస్థ ఒక వైఫల్యం ఇవాళ రోజు ఒక విధంగా చూపిస్తుందండి. అది మాత్రం మనం కాదనలేము. ఎందుకంటే ప్రొసీజర్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి ఉంటే ఇవాళ రోజు ఒక కానిస్టేబుల్ ప్రమోద్ అంటే ఒక ధైర్యవంతుడైన ఒక పోలీస్ అతన్ని మనం కోల్పోయే వాళ్ళం కాదు ఇవాళ రోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ సీరియల్ ఒఫెండర్, ఈ రియాజ్ అనే అతను ఒక సీరియల్ ఒఫెండర్, రౌడీ షీట్ కూడా ఓపెన్ ఉన్న అతను. అలాంటి వాళ్ళని మన క్లియర్ గా తెలంగాణ పోలీస్ మాన్యువల్ లో క్లియర్ గా ఉంది. సీరియల్ ఒఫెండర్స్ ని, రౌడీ షీటర్స్ ని ఒంటరిగా వీళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ఇలా ఎస్కాట్ చేయడానికి లేదు. క్లియర్ గా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ హోదాలో ఉన్న వ్యక్తి ఒక రివాల్వర్ క్యారీ చేస్తూ మినిమం 2-3 కానిస్టేబుల్స్ పీసీస్ ని పెట్టుకొని వాళ్ళు కూడా రైఫిల్స్ క్యారీ చేస్తూ ఎస్కాట్ వెహికల్ ఇలా బైకుల మీద వాటి మీద కాదు, పోలీస్ వ్యాన్ లో క్లియర్ గా అరెస్ట్ చేసి హ్యాండ్ కఫ్ అంటే సంఖ్యలు వేసి తీసుకెళ్లాలి. రౌడీ షీటర్స్ కి, సీరియల్ ఒఫెండర్స్ కి క్లియర్ గా అది మన తెలంగాణ పోలీస్ మాన్యువల్ లో ఉంది అది క్లియర్ గా. మరి అది ఇక్కడ ఇవాళ రోజు ప్రొసీజరల్ ల్యాబ్స్ క్లియర్ గా కనబడుతుంది. అది ఏది ఫాలో కాలేదు. ఇంకో విధంగా ఆయన పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా కూడా వెంటనే రాని పరిస్థితి. అంటే ఎందుకు? మన దగ్గర స్టాఫ్ సరిగ్గా లేదు. పోలీస్ స్టాఫ్ కూడా ఫుల్ గా ఉండరు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్, ఒక పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎంతమంది పోలీస్ వాళ్ళు ఉన్నారు, చాలా నేరాలు అవుతూ ఉంటాయి ఆ ఏరియాలో. ఒక పోలీస్ మీద చాలా భారం ఉంటుంది. ఎన్నో కేసులు వాళ్ళు హ్యాండిల్ చేయాలి, పొద్దునేసి కంప్లైంట్స్ తీసుకోవాలి, అది చేయాలి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ తిరగాలి వాళ్ళు రోడ్ల మీద పడి. మళ్ళీ అలాంటప్పుడు ఇప్పుడు సడన్ గా ఇతను ఒక నేరస్తుడు దొరికితే ఈయన ఫోన్ చేసినా కూడా వాళ్ళు తొందరగా రాలేని పరిస్థితి. అలాంటప్పుడు ఇతనే ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ అయ్యి ఇతనే ఆ ప్రోటోకాల్స్ ఉల్లంఘించి కానిస్టేబుల్ ఆయనను పట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఒక విధంగా ఆయన కావాలని చేసింది కదా, ఆయనకు వేరే వ్యవస్థ లేక ఇమీడియట్ గా అతను నేరస్తుడు తప్పించుకుంటున్నాడు. మరి ఇక వేరే దారి లేదు, ఈయన సొంతంగా ధైర్యం చేసి చేయాల్సి వచ్చింది. కానీ ఆ ధైర్యంకి ఏమైంది వాళ్ళ రోజు? ఆ కాస్ట్ ఏంటిది ఆ ధైర్యానికి? అంటే ప్రాణం కోల్పోయాడు అతను. ఒక కుటుంబం వాళ్ళ కుటుంబ పెద్దని కోల్పోయింది. ఇప్పుడు మనం ఎక్స్గ్రేషియా, ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అండ్ గవర్నమెంట్ హాస్ డిక్లేర్డ్ ద ఎక్స్గ్రేషియా, చాలా ఆనందకరమే. కానీ ఒక మనిషిని మనం ముందే కాపాడుకోగలుగుంటే ఈ ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితి కాదు కదా. ఇప్పుడు ఆయన 3 పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ అది కానీ ఇవన్నీ ఇబ్బందులే కదా. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఎంత ఇచ్చినా కూడా మనిషిని అయితే తీసుకురాలేం కదా. అదే ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ మనం కరెక్ట్ గా ఫాలో అయ్యి ఉంటే ఇవాళ రోజు ఆయన మనిషి బతుకుండేవాడు, ఒక ధైర్యవంతుడైన ఒక పోలీసు ఆఫీసర్ ని మనం కానిస్టేబుల్ మనం కోల్పోయే వాళ్ళం కాదు కదా. సో ఈ విధంగా కూడా ఆలోచించాలి. ఇలాంటి ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదు. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇలాంటివి ఇప్పటికైనా మన పోలీస్ వ్యవస్థ కానీ, మన పోలీస్ సిస్టమ్ అని, గవర్నమెంట్ కూడా కొద్దిగా ఈ కరెక్షన్స్ చేయాలి. ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా కొద్దిగా టెక్నాలజీని కూడా యూజ్ చేసి ఖచ్చితంగా ఒక క్రిమినల్ ని ఎస్కాట్ చేయాలంటే పోలీస్ వ్యాన్ ఉండాలి, దానికి సీసీ కెమెరాస్ పెట్టాలి, లైవ్ లొకేషన్స్, జీపీఎస్ యాక్టివేషన్ ఉండాలి, బాడీ క్యామ్స్. ఇప్పుడు యుఎస్ లో మీరు వేరే దేశాల్లో చూస్తే పోలీస్ వాళ్ళు కాప్స్ అక్కడ కంపల్సరీ బాడీ క్యామ్స్ ఉంటాయి, వాళ్ళ బాడీకి పెట్టుకుంటారు వాళ్ళు. అలా బాడీ క్యామ్స్ అవి కూడా పెట్టుకొని జీపీఎస్ ట్రాకింగ్ ఉంటే ఇమీడియట్ గా ఈ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో ఆ నేరస్తుడు ఉన్న చోట ఈయన ఫోన్ చేసి చెప్పగానే ఈయన ట్రాకే పోలీస్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తొందరగా వచ్చే వాళ్ళేమో.
ఇలా టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ చేయాలి మన పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ చేస్తే అప్పుడు ఇలాంటివి జరగవు. అండ్ ఇవాళ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ రియాజ్ ని ఎన్కౌంటర్ చేయడం అన్నది ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ అయితే అది కంపల్సరీ సమంజసమే. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ వారు ఖచ్చితంగా వాళ్ళకి వెపన్స్ ఇచ్చింది, లైసెన్స్డ్ వెపన్స్, అవి యూజ్ చేయడానికి ఇలాంటి వ్యక్తుల మీద సెల్ఫ్ డిఫెన్స్ ప్రక్రియలో. సో తప్పక అదొక నిజంగా జెన్యూన్ రీజన్, జెన్యూన్ సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చేసింది కరెక్టే. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. మరోవైపు మీరు అన్నట్లే 40 కేసులు ఉన్న వ్యక్తి మీద పోలీసుల వైఫల్యం ఎంతగానో ఉంది అంటారు. ఎందుకంటే అంతటి గరుడు కట్టిన నేరస్తుని ఇద్దరు మాత్రమే పట్టుకోవడానికి వెళ్లారు, అక్కడ పోలీసుల వైఫల్యం కల్పిస్తుంది అని చెప్పి మీరు అన్నట్లే మనం చూద్దాం. ఒకవేళ రియాజ్ విషయానికి వస్తే అతన్ని ఎన్కౌంటర్ చేశారు, అతన్ని బతికించుంచి అతన్ని విచారణ చేసి ఉండాల్సింది కదా. ఎస్కేప్ అని చెప్పి పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేసిన దాని వెనక ఏవైనా దాచిన విషయాలు ఉండొచ్చు అంటారా? అంటే అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది, మన దేశంలో చట్టం ఉంది. ఇలా విజిలాంటీ జస్టిస్ అంటాం దీన్ని. ఇలాంటివి ఏంటంటే ఒకళ్ళు తప్పు చేశారు కాబట్టి అది మనకి ఇనిషియల్ గా నిర్ధారితమైతే వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా చేస్తున్నారని చెప్పి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దాన్ని విజిలాంటీ జస్టిస్ అంటాం. అలాంటి విజిలాంటీ జస్టిస్ అనేది సిస్టమ్ కి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. ఎందుకంటే పోలీసులు ఒకవేళ నిజంగా డైరెక్ట్ గా ఇట్లా చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఫేక్ ఎన్కౌంటర్స్ కనుక చేస్తే అది చాలా డేంజరస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ అది. సో అలాంటివి కాకుండా ఆత్మరక్షణకి తప్పకుండా వాళ్ళు ఇలాంటివి చేయొచ్చు, ఎన్కౌంటర్స్, దట్ ఈస్ ఓకే. కానీ ఫేక్ ఎన్కౌంటర్ అయితే మాత్రం చాలా తప్పది. అది అంటే ఇప్పుడు ఈ రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో మానవ హక్కుల కమిషన్ వాళ్ళు కానీ లేకపోతే కోర్టులు కానీ దీన్ని పరిశీలించే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు అతను అటాప్సీ రిపోర్ట్ వస్తుంది, పోస్ట్ మార్టం, అసలు ఎప్పుడైంది, ఏ విధంగా కాల్చారో, అతను ఏమైనా స్ట్రగుల్ అయ్యాడా, నిజంగానే ఏమైనా తీసుకోవడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజల్ని కూడా అతను ప్రజల మీద కూడా అక్కడ ఉన్న పేషెంట్స్ మీద కూడా అటాక్ చేయబోయాడు, అందుకే మేము కాల్చాల్సి వచ్చింది అంటారు. మరి అక్కడ ఆ సాక్షులు కూడా ఉన్నారు కదా, మరి ప్రజలు ఎవరైతే అక్కడ చూసారో ఆ లైవ్ లో అలాంటి వాళ్ళ విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాలి. మరి అవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. డెఫినెట్ గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటే వాళ్ళు కూడా దీని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, షోకాజ్ నోటీస్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కి. సో ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ ప్రొసీజర్ లో జరగాల్సినవే. కానీ నేను ఏమంటున్నాను అంటే విజిలాంటీ జస్టిస్ మాత్రం ఇలాంటివి ఉండవు. దీన్ని విజిలాంటీ జస్టిస్ అంటారు. ఒకవేళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా, అది తప్పది. విజిలాంటీ జస్టిస్ అనేది సొల్యూషన్ కాదు. ఏదైనా మన ప్రొసీజర్ ప్రకారం లీగల్ గా లా ప్రకారం వెళ్తేనే కరెక్ట్. మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా ఫేక్ ఎన్కౌంటర్ అయితే తప్పకుండా దీనిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి అండ్ దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఒకవేళ నేరస్తుడి కుటుంబం ఏమైనా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చా? అంటే పోలీసులపై కేసు పెట్టడం లాంటివి చేసే అవకాశం ఉందంటారా? 100% అండి, 100%. ఎందుకంటే ఆర్టికల్ 25 రైట్ టు లైఫ్ అనేది ఒక పోలీస్ వ్యక్తికి వర్తిస్తుంది, నేరస్తుడికి వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది దేశంలో. సో తప్పకుండా వాళ్ళ నేరస్తుల యొక్క కుటుంబంకి ఒకవేళ దీని మీద అనుమానాలు ఉంటే వాళ్ళు నిజంగానే దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ హెడ్స్ కి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్స్ కి వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టు కూడా ఆశ్రయించవచ్చు. ఇవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయి హక్కులు. అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళ హక్కులు కూడా ఇక్కడ మనం ఆలోచించాలి, మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక నేరస్తుడు, ఒక సీరియల్ అఫెండర్ అన్న అతన్ని పట్టుకునే దీంట్లో ఈయన చనిపోయాడు. సో పోలీస్ వాళ్ళకు కూడా అదే హక్కులు ఉంటాయి, అది మనం కాదనలేము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన ప్రొసీజరల్ ల్యాప్సెస్. ఒక కరెక్ట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఉంటే ప్రమోద్ గారి పాటికి బతుకుండే వాళ్ళు కదా, వాళ్ళ కుటుంబం ఈ పాటికి రోడ్డును పడేది కాదు కదా అని ఒక బాధ, అంతే. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిస్టమ్ ఫెయిల్యూర్, ఏదైతే ఈ ప్రోటోకాల్స్ ఎస్కాట్, ఈ నేరస్తుల్ని ఎస్కాట్ చేసే ప్రోటోకాల్ కానీ, అంటే ఒక కరెక్ట్ పోలీస్ వ్యాన్ లో అతని సంఖ్యలు వేసి ఒక ప్రొసీజర్ ప్రకారంగా తెలంగాణ పోలీస్ మాన్యువల్ లో ఉన్న ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయితే ఈ పార్టీకి ఇది అయ్యేది కాదు. వెపన్స్ క్యారీ చేయాలి, ఒక రౌడీ షీటర్ ని పట్టుకుని అరెస్ట్ చేయాలంటే హ్యాండ్ కఫ్స్ చేయాలి, పోలీస్ వ్యాన్ లోనే తీసుకెళ్ళాలి. ఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తే దీన్ని లీడ్ చేయాలి. వాళ్ళతో పాటు 3-4 మామూలు కానిస్టేబుల్స్ ఉండాలి, వాళ్ళు రైఫిల్స్ క్యారీ చేయాలి, ఎస్ఐ కూడా రివాల్వర్ క్యారీ చేయాలి, లైసెన్స్ ఇవి వెపన్స్, ఇవన్నీ ఒక ప్రొసీజర్. అలా అయితేనే అలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అతన్ని. మరి ఇక్కడ సింపుల్ గా ప్రమోద్ గారు అక్కడ ప్రొసీజరల్ ల్యాప్స్ అయింది, ప్రమోద్ గారు ఆయన డైరెక్ట్ బైక్ మీద వేసుకొని వితౌట్ వెపన్ వెళ్తే ఆయన ప్లస్ ఇంకోటి చెక్ చేయాలి, ఫస్ట్ అసలు నేరస్తుని తరోగా చెక్ చేయాలి, వెపన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని. అది కూడా చేయలే కదా, అతను జోబులో నుంచి కత్తి తీసుకొచ్చాడు కదా. సో ఇవన్నీ ప్రొసీజరల్ ల్యాప్సెస్. ఇక్కడ ప్రోటోకాల్ పూర్తిగా ఉల్లంఘన అయిన వల్లే ఇవాళ మనం ఒక ధైర్యవంతుడైన కానిస్టేబుల్ కోల్పోయాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెట్టి ఇక ఫ్యూచర్ లో ఇలా పోలీస్ వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా నేను చెప్పినట్టు టెక్నాలజీ పరంగా కూడా అప్గ్రేడ్ అయ్యి చేస్తే అప్పుడు పోలీస్ వాళ్ళకి రక్షణ ఉంటుంది, అప్పుడు నేరస్తుల్ని కరెక్ట్ గా అరెస్ట్ చేయగలుగుతాము, వాళ్ళని ఇట్లా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్ గా వాళ్ళు కోర్టులో దాని తగ్గట్టు వాళ్ళు నేరాలు చేస్తే దాని తగ్గట్టుగా శిక్షలు పెడతారు నేరస్తులకు కూడా. లా కరెక్ట్ గా నడుస్తుంది. కృష్ణకాంత్ గారు, గతంలో కూడా ఇటువంటి ఎన్కౌంటర్స్ చాలా జరిగాయి. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్, వీటి నుండి ఏం నేర్చుకోవచ్చు అంటారు?
నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటేనండి. ఒక ఎన్కౌంటర్స్ అనేది సొల్యూషన్ కాదు. ఈ విజిలాంటీ జస్టిస్ అనేది చాలా తప్పది. మన ఒక దేశంలో ఒక డెమోక్రటిక్ గా ఒక కాన్స్టిట్యూషన్ పరంగా బతుకుతున్న ఒక లార్జెస్ట్ వరల్డ్స్ డెమోక్రటిక్ కంట్రీ మనది ఇండియా. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం ఆల్రెడీ వేరే దేశాలకి డెమోక్రసీ అంటే ఎంత బాగుంటది అన్నది. అలా అలాంటప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకొని, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నడపాల్సిన వ్యక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, దాని తగ్గట్టుగా హోమ్ మినిస్ట్రీ కానీ, వీళ్ళందరూ దీని కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి సిస్టమ్ లో చిన్న చిన్న ఈ ఫెయిల్యూర్స్, ఇవాళ రోజు ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లే కదా ప్రమోద్ గారు మనం కోల్పోయాం. సో అలాంటివి కాకుండా ఇవి కరెక్షన్ చేసి ఇప్పటికైనా జాగ్రత్త తీసుకుంటే అక్కడ నేరస్తుల్ని కూడా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక్క నిమిషం కృష్ణకాంత్ గారు, ఒక్క విషయం చెప్పండి. నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేయడం మన డెమోక్రటిక్ కంట్రీలో మంచిది కాదు అని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి కరుడు గట్టిన నేరస్తులు, అతను చాలా దర్జాగా 40 కేసులు ఉన్నా కూడా ప్రజల్లో సామాన్యుడిలాగా తిరిగాడు. మరి ఇటువంటి వారిని కంట్రోల్ చేయాలి అంటే ఎటువంటి చట్టాలు రావాలంటారు? అంటే నేను అదే చెప్తున్నానండి. చాలా స్ట్రిక్ట్ చట్టాలు రావాలి. కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లో నాకు ఆన్సర్ ఉంది. 40 కేసులు ఉండే రౌడీ షూటర్ జనాల్లో దర్జాగా తిరుగుతున్నాడు. మరి ఇన్ని రోజులు పోలీసు వారు ఏం చేశారు? ఇక లేట్ అయింది కదా, చాలా లేట్ గా అతన్ని పట్టుకోగలిగారు, చాలా లేట్ గా అతన్ని అరెస్ట్ చేయగలిగారు. అండ్ ఆ అరెస్ట్ ప్రక్రియలోనే అందులో కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ కాబట్టి వాళ్ళ రోజు ఆయన చనిపోయాడు కానిస్టేబుల్. సో ఇట్లాంటి నేరస్తులు ఫస్ట్ టైం ఒఫెన్స్ చేస్తున్నప్పుడు, సెకండ్ టైం ఒఫెన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళని అప్పుడే పట్టుకోవాలి. మరి ఇన్ని రోజులు ఏం చేశారు పోలీసులు అతను పట్టుకోకుండా? ఒక మామూలు ఒక 40 కేసులు ఉన్న ఒక పెద్ద కరడుగట్ట నేరస్తుడు అంటే అతని మీద ఎంత ఇది ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది అతనికి పక్కగా ఫస్ట్ లోనే ఇదివరకే పట్టుకున్నట్టు ఇవన్నీ అయ్యేవి కాదు కదా. ఒక విధంగా అదే చెప్తున్నాం, మన వ్యవస్థల్లోనే ఫెయిల్యూర్ ఉంది. మన వ్యవస్థని కరెక్షన్ చేయాలి, సరి చేయాలి. పోలీస్ వ్యవస్థలో ముఖ్యంగా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవి సరి చేసి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి ఎన్కౌంటర్స్ జరగవు, పోలీస్ వాళ్ళ ప్రాణాలు కూడా హాని ఉండదు. రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనేది నా ఒపీనియన్. అందుకని ఇప్పటికైనా అప్పుడు ఈ ఎన్కౌంటర్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదండి. వీళ్ళందరూ వెపన్స్ క్యారీ చేసి ఒక పక్క పద్ధతిలో అతని ఎస్కాట్ ప్రోటోకాల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్ గా తీసుకెళ్తే అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. కరెక్ట్ గా అరెస్ట్ చేసేవాళ్ళు, కరెక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అతని రిమాండ్ లో పెట్టేవాళ్ళు, దాని ప్రకారంగా నెక్స్ట్ ట్రైల్ వెళ్ళేది, చార్జ్ షీట్ ఫైల్ చేసేవాళ్ళు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాని తర్వాత ఫ్యూచర్ లో ట్రైల్ నడిచేది, శిక్ష పడేది అతనికి. అలా అంత ప్రొసీజర్ ప్రకారం అయ్యేది కదా. వీళ్ళు ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకనే కదా ఇవాళ రోజు అదే ఎన్కౌంటర్ కి దారి తీసింది. సో ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ మేల్కొనాలి, సిస్టమ్ కరెక్షన్స్ చేయాలి, ఇప్పటికైనా వ్యవస్థని కరెక్ట్ చేయాలి, సరిదిద్దాలి. ఇలాంటి వ్యవస్థ వైఫల్యాలు మంచిది కాదు, పోలీసు వాళ్ళకి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికే మన రాష్ట్రంలో గన్ కల్చర్ ఒక విధంగా తెలంగాణలో ఎక్కువైంది. మనం చూస్తున్నాం ఆ రిపోర్ట్స్. ఇల్లీగల్ వెపన్స్ ఎక్కువ మంది క్యారీ చేస్తున్నట్టు గన్ కల్చర్ ఎక్కువైందని తెలుస్తుంది. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు ఇంకా ఎక్కువ ఇలా అయిపోయిన తర్వాత విజిలాంటీ జస్టిస్ ఇలా ఎన్కౌంటర్స్ చేసే బదులు ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందుగానే వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని అలాంటి క్రైమ్స్, అలాంటి గన్ కల్చర్ పెరగకుండా ఆ నేరస్తుల్ని ముందుగానే వీళ్ళు పసిగట్టి అరెస్టులు చేస్తే, ఇలా నేను చెప్పిన ప్రోటోకాల్స్ ప్రకారం అరెస్ట్ చేస్తే ఆ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇప్పటికైనా మన పోలీస్ వ్యవస్థ మేల్కొని ఈ కరెక్షన్స్ చేయండి. దయచేసి ఫ్యూచర్ లో మళ్ళీ కానిస్టేబుల్ ప్రమోద్ లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా పోలీసు వాళ్ళని కాపాడండి అన్నది నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎస్ రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే పోలీసు వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తులను పట్టుకోవాలి అనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా కృష్ణకాంత్ గారు చెప్పడం జరిగింది.